వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఎన్నిక ఏదైనా కానీ అది ఈవీఎంలలో జరగనివ్వండి, బ్యాలెట్ పేపర్లలో జరగనివ్వండి, గెలుపు మాత్రం కాషాయ జెండా పక్కా అనే విధంగా దేశ రాజకీయాలు మారుతున్నాయి. ప్రజలకు ఓట్ చోరీ అని చెప్పని ఇంకొకటి ఏది చెప్పని భారత జంజీలు ముఖ్యంగా అప్రిషియేట్ చేయాల్సింది వాళ్ళని నిజంగా మనం ఎవరి వైపు నిలబడాలి, ఎలా ఉండాలి, ఈ దేశానికి ఎవరు మేలు అని ఆలోచిస్తూ ప్రతిపక్షాలకు కూడా సవాళ్ళుగా నిలుస్తున్నారు ఈ భారతదేశంలోని జంజీలు. ఎందుకు చెప్తున్నాను అనంటే వీడియో మార్ఫింగ్లు, ఆడియో మార్ఫింగ్లు, అబద్ధాల కంచుకోటలు, ఇన్నిటి ద్వారా ఇక్కడ మాట్లాడుతూ ఈ దేశం గురించి పరాయి దేశాలలోకి వెళ్ళి కించపరిచే విధంగా ఉన్న నాయకులు, ఈ దేశాన్ని తమకు అబద్ధ హస్తాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించే పార్టీలు ఉన్న నేపథ్యంలో అవన్నీ మీరు చెప్తున్నవి బూటకాలే, మాకు జరుగుతుంది ఏంటో తెలుసు, వాస్తవం తెలుసు, మేము ఎవరి వైపు నిలబడాలో తెలుసు అంటూ ఓట్లేస్తున్నారు చూడు, అది నిజంగా అభినందించదగ్గ విషయం. సరే, ఇప్పుడు ఏమైందక్క, ఎందుకు చెప్తున్నాం అంటే మీకు టైటిల్లో చూస్తేనే చాలా క్లియర్గా అర్థమై ఉండొచ్చు. ఈ మధ్యకాలంలోనే డిసెంబర్లో ఎన్నికలు మనం చూసాం. కేరళలో కమ్యూనిస్టుల కంచుకోట తిరువనంతపురంలో 45 సంవత్సరాల తర్వాత కాషాయ జెండా ఎగిరింది. అలాగే త్రిశూల్లో కాంగ్రెస్ కౌన్సిల్ అంతా మీ కాంగ్రెస్ పార్టీకి ఒక దండం అని చెప్పి వచ్చి బీజేపీలో జాయిన్ అవ్వడంతో త్రిశూల్లో కూడా కాషాయ జెండా ఎగిరింది. ఇప్పుడు గోవాలో ఏముందక్క, ఆల్రెడీ గోవాలో బీజేపీ అధికారంలో ఉంది కదా అంటే, గోవాలో బీజేపీ అధికారంలో ఉన్నా కూడా దక్షిణ గోవా విషయానికి వచ్చేసరికి అది కమ్యూనిస్టుల కంచుకోట. అక్కడ చాలా సార్ల నుంచి, ఎన్నో ఏళ్ల నుంచి గెలవడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తూనే ఉంది, కానీ అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు జరిగిన దక్షిణ గోవాలో జిల్లా పరిషత్ చైర్మన్గా భారతీయ జనతా పార్టీ గెలిచిందట. కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి కాషాయ జెండాను ఎగరవేసిందట. ఎప్పటి నుంచో కలగంటూ నా బీజేపీ దక్షిణ గోవాలో పాగా వేయాలని కంటున్న కలను నెరవేర్చుకుందంట. ఇక గోవాలో ఎప్పటి నుంచో బీజేపీ గెలుస్తూనే వస్తున్నా కూడా దక్షిణ గోవా విషయానికి వచ్చేసరికి ఇంతకాలం వర్కౌట్ కాలేదు. కానీ ప్రజల్లో బీజేపీ మీద వస్తున్న ఆదరణ, అదే టైంలో కమ్యూనిస్టుల మీద వస్తున్న వ్యతిరేకత అటు కేరళలో కానీ ఇటు గోవాలో కానీ కమ్యూనిస్టుల కంచుకోటలు బద్దలవ్వడానికి కారణమైంది అని కూడా విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు అక్కడ బీజేపీ విజయకేతనం ఎగరేసింది, సంబరాలు చేసుకుంటోంది. ఇక ఎన్నిక ఏదైనా కానీ కాషాయం పక్క అంటూ బీజేపీ సవాల్ విసురుతోంది. మరి మీరేమంటారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ ఒక ఛానల్కి ఒక సబ్స్క్రిప్షన్ ఎంత బలమో మీకు అర్థమై ఉంటుంది. దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్న ఈ పోరాటంలో మీరు మాత్రమే మాకు అండ. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మరింత మా బలాన్ని పెంచుతుంది. ఆర్ వాయిస్ పొలిటికల్, మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి, ఇంకా చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది, మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి కూడా యూజ్ అవుతుంది. దీంతో పాటు ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని ఆర్ వాయిస్కి అందించండి. ప్రతి రూపాయి కూడా ఈరోజు ఆర్ వాయిస్ నిలబడడానికి చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.